గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం అందరి కళ్ళు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఉన్నాయి. అయితే అక్కినేని అఖిల్ తన కెరియర్లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో లెనిన్ చిత్రంపై గంపెడ ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా బుచ్చిబాబు సనాతో చేస్తున్న పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, అలాగే రామ్ చరణ్ గత సినిమాల రికార్డ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే అక్కినేని అఖిల్ తన కెరియర్లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో లెనిన్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఏప్రిల్ 30న పెద్ది, మే 1వ తేదీన లెనిన్ మూవీ అంటున్నారు. సో ఈ రెండు మూవీస్ ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్ అవుతాయా లేక పోస్ట్ పోన్ అవుతాయా, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రామ్ చరణ్ 16వ సినిమా పెద్ది గురించి మాట్లాడుకున్నట్టయితే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మేకర్స్ ఈ చిత్రానికి 2026 కానుగ్గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ మూవీ ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. చరణ్ మొదటి సినిమా చిరుత. ఈ సినిమాలో చరణ్ ఆ లుక్, ఆ గ్రేస్, ఆ యాక్టింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అలాగే చిరుతతో ఆ విజువల్స్, స్క్రీన్ ప్లేలో రామ్ చరణ్ చాలా మంచిగా కనిపించారు. మొదటి సినిమాతోనే మాస్ హిట్ అందుకున్న చరణ్ రెండో సినిమా మగధీరాలో కనిపించారు. అందులో కాజల్, చరణ్ జంటగా చేసిన సినిమాల్లో వాళ్ళ ఇద్దరు యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లుక్, డాన్స్, ముఖ్యంగా వాళ్ళ కెమిస్ట్రీ టాలీవుడ్ రికార్డుని తిరగరాశారు. అప్పట్లోనే ఇది ఒక వండర్ అనే చెప్పాలి. తర్వాత ఆరెంజ్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అప్పట్లో లవర్స్కి పండగనే చెప్పాలి. అప్పట్లో ఫెయిల్ అయినా ఇప్పట్లో ఊపందుకుంటుంది. ఆరెంజ్ మూవీకి అయినా రామ్ చరణ్కి అయినా ఇప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది ఆరెంజ్ మూవీ. ధృవ సినిమాతో చరణ్ తన మేకోవర్ని మార్చుకున్నారు. చాలా స్టైలిష్గా మైండ్ గేమ్ ఆడే పోలీస్ ఆఫీసర్గా మెప్పించారు. రామ్ చరణ్కి బాగా పేరు కానీ గుర్తింపు కానీ తెచ్చిన సినిమా అయినా క్యారెక్టర్ అయినా రంగస్థలం. సమంతతో కలిసి నటించిన మూవీ రంగస్థలం. ఇది చరణ్ కెరియర్లోనే ఒక మైల్ రాయి. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. అల్లూరి సీతారామరాజుగా ఆయన పర్ఫార్మెన్స్ ఆస్కర్ స్థాయికి వెళ్ళింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ కూడా హిట్ అయ్యింది. రంగస్థలం లాంటి విలేజ్ డ్రామా తర్వాత చరణ్ మళ్ళీ అలాంటి రా లుక్లో కనిపిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా ఈ కథ కోసం దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేశారు. చరణ్ కెరియర్లో ఇదొక బిగ్గెస్ట్ మాస్ ఫిల్మ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. అక్కినేని అఖిల్ తన కెరియర్లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో లెనిన్ చిత్రంపై గంపెడ ఆశలు పెట్టుకున్నాడు. మురళీకిషోర్ అబ్బోరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామా కోసం అఖిల్ తన లుక్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు చాలా మార్పులు చేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మించి స్పందన రావడంతో మే 1, 2026న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 30న రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రం పెద్ది వస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో లెనిన్ విడుదల తేదీ డైలమాలో పడింది. చరణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కేవలం ఒక్కరోజు గ్యాప్లో రావడం బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై, థియేటర్లు దొరకడంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఏజెంట్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో వస్తున్నారు. అదే లెనిన్. అసలు ఈ సినిమా కథ ఏంటి, అనిల్ రావుపూడి ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతుంది, అఖిల్ మేకవర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏజెంట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అఖిల్ ఈసారి చాలా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలం ఏ సినిమా సైన్ చేయకుండా కథ మీద వర్క్ చేశారు.
కేవలం మాస్ ఇమేజ్ కోసమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమా చేయాలని అఖిల్ ఈ గ్యాప్ తీసుకున్నారు. ఫైనల్గా లెనిన్ అనే డిఫరెంట్ టైటిల్తో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకు సందీప్ గుణం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ సినిమాకు సమర్పుడిగా వ్యవహరించడమే కాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా తన ఇన్పుట్స్ ఇస్తున్నారట. అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు సందీప్ రా మేనర్ మేకింగ్ కలిస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. లెనిన్ పేరు వినగానే ఇదొక విప్లవాత్మకమైన సినిమా అని అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది 1980 లేదా 90ల బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. అన్యాయాన్ని ఎదురించే ఒక యువకుడి ప్రయాణమే ఈ లెనిన్ అని సమాచారం. అఖిల్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో కంప్లీట్గా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ని పూర్తిగా మార్చేశారు. కొంచెం రగడ్ అండ్ రా లుక్లో కనిపించబోతున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బీజిఎం మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి అఖిల్ ఈసారి లెనిన్తో గట్టి హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది. కానీ ఈ నేపథ్యంలో లెనిన్ మేకర్స్ తమ సినిమాను వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పెద్ద చిత్రానికి ఉన్న భారీ హైప్ దృష్ట్యా అఖిల్ సినిమాకు సోలో రిలీజ్ దొరికితేనే అది బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడగలదనే సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తున్నాయట. అందుకే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. రామ్ చరణ్ అఖిల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇప్పటికే ఈ క్లాష్లో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ను మే 3వ వారానికి లేదా జూన్ ఆరంభానికి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల్ సోలోగా వస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయగలడని, అఖిల్ కెరియర్కు అది చాలా కీలకమని నిర్మాతలు భావిస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించే ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలవనుందని టాక్. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.